హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బావాచి కథల ద్వారా రచయితగా పరిచయం అయ్యారు చరణ్ పరిమి గారు. సో ఇప్పుడు బొంబాయి పొట్టేలతో మన ముందుకు మరోసారి మరో నవెల్ తో వచ్చేస్తారు. సో ఈ బొంబాయి పొట్టేలు ఏంటి, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చరణ్ గారి మాటల్లో. సో హాయ్ అన్న. హాయ్. సో బొంబాయి పొట్టేలు రీసెంట్ గా రిలీజ్ అయింది. సో ఏంటి బొంబాయి పొట్టేలు, దేని గురించి ఇది ఉంటుంది, నీ ఒక థీమ్ ఏంటి? అంటే ఇప్పుడు ఆ టైటిల్ సంబంధించిన ఇదైతే రివీల్ చేయకూడదు, కాకపోతే బుక్ థీమ్ అయితే నేను చెప్తా. బుక్ ఏంటంటే నేను గత 4-5 ఏళ్లుగా రాసిన కథల్లో నుంచి కొన్ని ఒక థీమ్ గా కొన్ని బెస్ట్ కథలు తీసుకొని వేసాను అనమాట ఈ బుక్. ఆల్రెడీ 2 years బ్యాక్ నా బుక్ ఒకటి కేర్ ఆఫ్ బావర్చి అని చెప్పి అన్వేక్షికి పబ్లిషర్స్ నుంచి వచ్చింది. అది మంచి పేరు అయితే తెచ్చుకుంది. రచయితగా నాకంటూ ఒక గుర్తింపుని ఆ బుక్ ఇచ్చింది కేర్ ఆఫ్ బావర్చి అనేది. ఆ పేరుతోటి నన్ను కొంతమంది గుర్తుపడతారు కూడా, చరణ్ పరిమి అనగానే కేర్ ఆఫ్ బావర్చి రాసావు కదా అని గుర్తుపడతారు. సో అటువంటి ఇమేజ్ వచ్చింది. ఒక ఆర్టిస్ట్ గా నాకున్న ఇమేజ్ కన్నా అది ఎక్కువ కిక్ ఇచ్చింది. సో ఆ తర్వాత రాసింది ఏంటంటే ఇది. అంటే ఇది ఒక దశలో రాసింది కాదు, నా మొదటి కథ. నా ఫస్ట్ బుక్ లో లేదు కానీ ఈ బుక్ లో ఉంది, శుద్ధి అని చెప్పేసి. అది నేను తెలుగు వెలుగులో చేస్తున్నప్పుడు రాశాను. ఆ కథ నుంచి, అది కూడా నా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, నా రియల్ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకుని రాసింది. అది కొంచెం డిస్క్రిమినేషన్ ఇలాంటి థీమ్స్ లో ఉంటాయి ఈ కథలన్నీ కూడా. అలా మొదటి కథ నుంచి మొన్న రీసెంట్ గా రాసిన కథల వరకు ఉన్నాయి. పబ్లిష్ అయిన కథలు ఉన్నాయి, పబ్లిష్ కాకుండా ఎక్స్క్లూజివ్ గా ఈ బుక్ కోసమే అని చెప్పి నేను ఒక 3 కథలు పబ్లిష్ చేయకుండా వేశా. సో అటువంటి కథలు కూడా ఉన్నాయి. అందులో మల్లదాసు అనేది చాలా మంచి కథగా చదివిన వాళ్ళు మెచ్చుకున్నారు. ముందు మాట రాసిన డాక్టర్ వేంపల్లి షరీఫ్ గారు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా కథ చదివి చాలా బాగా మెచ్చుకున్నారు. సో ఇట్లా డిఫరెంట్ జానర్స్ లో కూడా నేను ఇది రాశాను అనమాట. లైక్ ఒక్క కథ ఒక్కొక్క జానర్ లో ఉంటుంటాయి. ఒక హిస్టారికల్ ఫిక్షన్ ఉంది, అలాగే మ్యాజిక్ రియలిజం నాకు బాగా ఇష్టమైన జానర్ అది. సో ఆ జానర్ లో 2-3 కథలు ఉన్నాయి. నక్షత్రధార అని ఇట్లా మంచి ప్రయోగాలు అయితే చేశాను. సీరియస్ థీమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక దళిత ఐడియాలజీ మీద ఒక మంచి ఫిలాసఫీ, అంటే ఇప్పటిదాకా ఎవరు చూడని కోణం నుంచి చూసి చెప్పాలనేది నా ఆలోచన. అది కేవలం ఒక ఆలోచనగా కూడా తీసుకుంది కాదు, ఎందుకంటే నేను లైఫ్ లో చూసిన అనేక విషయాలు కావచ్చు, వీటన్నిటి నుంచి బయటకు వచ్చిన భావోద్వేగం అన్నమాట. సో అది నేను మాట్లాడాను. ఆలోచనాత్మకమైన బుక్ రాశానని నేను అనుకుంటున్నా. ఓకే అన్న, మేజర్ గా మీరు కథలు రాయడానికి లేకుంటే నవల్ రాయడానికి ముడి ఖనిజం ఒకటి కావాలి కదా, ఎక్కడి నుంచి తీసుకుంటారు దాన్ని? అంటే ఎక్కువ సార్లు చాలా మంది రచయితలు చేసేది ఏంటంటే, మొదటగా వాళ్ళు కథలు రాయడం మొదలెట్టినప్పుడు వాళ్ళ సొంత ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచే రాస్తారు. నేను కూడా శుద్ధి అనే కథ నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి రాశా. ఒక ఫోటోగ్రాఫర్ గా నేను నా కెరీర్ మొదలు పెట్టినప్పుడు అప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి రాశా. ఆ తర్వాత కథకుడిగా మనం బాగా బెటర్ అవుతాం, అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాము, సాహిత్యం బాగా చదివిన తర్వాత సొంతంగా క్రియేట్ చేయడం అనేది మనకు అలవాటు అవుతుంది. సో నాకేంటంటే ఆర్టిస్ట్ గా కూడా ఉండటం వల్ల ఆ క్రియేషన్ అనే ప్రాసెస్ నాకు బాగా ఇష్టమైన ప్రాసెస్ అయిపోయింది. సో ఊహించి కూడా ఏదైనా సమస్యను చూసినప్పుడు దాన్ని రిలేట్ చేస్తున్నాం, లేకపోతే దాని సారాన్ని మనం కథగా ఊహిస్తే ఎలా ఉంటుంది, అలా రాసిన కథలు కూడా అనేక ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇందులో గమనిస్తే ఖమ్మం చెరువు, ఆసియాలోనే పెద్ద చెరువు ఖమ్మం అనేది మనకు పేరుంది. ఆ చెరువు మా ఊరికి దగ్గరలో ఖమ్మం అన్నమాట, మా ఊరు ఎర్రగొండపల్లి. దానికి సంబంధించి ఒక బ్యాక్ స్టోరీలు మనకు ఆల్రెడీ కొన్ని తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు, ఆయన వైఫ్, సో వాళ్ళు దాన్ని కట్టించారు. ఇటువంటివన్నీ కొంతమంది శిలాఫలకాల మీద కూడా ఉన్నాయి, అక్కడ వెళ్తే కూడా కనిపిస్తాయి వాళ్ళ విగ్రహాల దగ్గర కూడా. అయితే దీని వెనుకాల ఇంకా ఏమేమి ఉండొచ్చు అని నేను తరచు చూస్తున్నప్పుడు ప్రజల నోళ్లలో నానిన కొన్ని విషయాలు నాకు బాగా అనిపించాయి. అవి బయటికి రాలేదు, కానీ అక్కడ ప్రాంతంలో వినపడతాయి ఒకటి అర చోట. సో ఇది కూడా కథ ఎందుకు కాకూడదు అని చెప్పి నేను దాని మీద సన్నివేశాలు డిజైన్ చేసి, శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడుకుంటారో మనం ఏమి వెళ్ళాం కదా, టైం ట్రావెల్ చేయలేం కదా. సో అది మనం ఎలా చేస్తే బాగుంటుందని ఊహించి నేను క్రియేట్ చేసి రాశాను అనమాట. అదొక కథ, వరదరాజమ్మ అనే కథ. అలాగే మల్లదాస్ అనేది కూడా హిస్టారికల్ ఫిక్షన్ కథే. సో మా దగ్గర ప్రాంతంలో చందవరం అని ఒక ఊరుంది. ఆ చందవరం అనే ఊర్లో బౌద్ధ ఆరామం ఉంది. ఆ ఆరామము 2000 ఏళ్ల క్రితంది. అంటే అశోకుని కుమారులు వాళ్ళు నిర్మించిన ఆ టైంలో ఏర్పాటు చేసింది. అది ఇంత చరిత్ర ఉన్నది, ఇంత బౌద్ధం ఇక్కడ బాగా విలసిల్లినది ఎలా నాశనమైంది, ఎలా పోయింది అనే ప్రశ్న నాకు చాలా రోజులుగా ఉండేది. సో నేను అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ చూసి అక్కడ హిస్టారికల్ విషయాలు కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళకు కూడా తెలిసింది తక్కువే. కాకపోతే మనకు కనిపించేది ఏంటంటే హిస్టారికల్ ఏవైతే శాసనాలు కావచ్చు, లేకపోతే శిథిలాలు కావచ్చు, ఇవన్నీ కనపడ్డాయి. గమనించుకొని నేను చరిత్రను స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది, మన పుస్తకాల్లో కూడా ఉండవు ఇలాంటి చరిత్రలు. సో నాకు అర్థమైంది, నేను తీసుకొని మల్లదాస్ అనే కథ రాశాను. అది చూసి కొంతమంది ముఖ్యంగా సాహిత్యంలో బాగా ఇదున్న వాళ్ళే, పారంజిత్ స్టైల్ కనపడింది దీంట్లో, ఒక దళిత్ ఈస్థెటిక్స్ తోటి మీరు రాశారు అని చెప్పేసి మెచ్చుకున్నారు. మన ముందు మాట రాసిన వేంపల్లి షరీఫ్ గారు కూడా అదే మాట అన్నారు. సో దాంతో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే రచయితగా మనం ఈ కథ రాయడంలో సక్సెస్ అయ్యాము నాకు అనిపించింది.
అన్న మీరు మీ కథలు కాకుండా ఇంకా మీ కాంటెంపరీ రైటర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరి కథలు ఎక్కువగా చదువుతారు? మీకు రీసెంట్ టైంలో నచ్చిన బాగా అంటే మంచి పుస్తకం ఏది? చాలా చదువుతూనే ఉంటాము, కాంటెంపరీ అని కూడా కాదు, కానీ నాకు ఎక్కువగా నాకన్నా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ ముందు నుంచి రాస్తున్న వాళ్ళ కథలు నాకు బాగా నచ్చేవి. అంటే వాటి నుంచి కొంత ఇన్స్పైర్ అవ్వడము, సో ఆ వాక్య నిర్మాణం నుంచి నేర్చుకోవడము, ఆ థీమ్స్ నుంచి నేర్చుకోవడం, ఇలాంటివన్నీ రెగ్యులర్ గా నేను చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను రాయడం మొదలెట్టి దాదాపు ఒక 6-7 సంవత్సరాలు అయిపోయింది. ఈ గ్యాప్ లో 2 పుస్తకాలు కూడా వేశాను. ఇప్పుడు తరచు చూసుకుంటే అప్పుడు ఎవరినైతే ఇష్టపడ్డానో ఆ రచయితలే ఇప్పటికీ నాకు నా మనసులో ఉన్నారనమాట. ఇన్స్పిరేషన్ అలాంటిది. చెప్పాలంటే వెంకట సిద్ధారెడ్డి గారి మొదటి పుస్తకం కావచ్చు, ఆ తర్వాత అప్పుడప్పుడు పత్రికల్లో చదివే కథలు విడిగా మన కదిరిబాబు గారి పుస్తకాలు ఎప్పుడు చదువుతూ ఉంటాను ఆయనవి. అవి కాంటెంపరీగా చెప్పాలంటే నేను కాంటెంపరీగా ఎవరివి చదివానంటే తక్కువే చదివాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఆలోచిస్తే కూడా గుర్తు రావట్లేదు సరిగ్గా, కొద్దిగా తక్కువే చదివాను. సీనియర్స్ ఎక్కువ చదివా. అయితే ఈ మధ్య మాత్రం ఎక్కువగా విడివిడిగా చదువుతూ పూర్ణిమ తమ్మిరెడ్డి గారి కథలు విడివిడిగా, అంటే ఆ పుస్తకాలు చదవలేదు కానీ అక్కడో కథ చదివినప్పుడు చాలా గొప్పగా రాశారనిపించాయి. అలాగే అపర్ణ తోట గారి కథలు అక్కడ చదివాను. మానసేంద్రూరి గారి బుక్ అయితే చదివాను, లాస్ట్ బుక్ ఫేర్ లో తీసుకున్నా. ఆవిడ కథలు మిలిందా అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చాయి. సో అవి చదివినప్పుడు బాగా అనిపించేవి. ఇట్లా విడివిడిగా కథలు నచ్చిన మాట అయితే వాస్తవం. అలాగే ఒక కంప్లైంట్ ఏంటంటే తెలుగు పాఠకులు తగ్గిపోతున్నారు, చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇప్పుడు పెద్దగా సినిమాలు ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది కదా, పుస్తకాలు చదివే వాళ్ళు ఎవరున్నారు అన్న ఒక విమర్శ అయితే ఉంది. దానికి సమాధానం? అది గత 4 ఏళ్ళ క్రితం వరకు అది నిజమే, చదివే వాళ్ళు తగ్గారు, అది వాస్తవం. అంటే ప్రీ కరోనా అనమాట, పాండమిక్ ముందు. కానీ పాండమిక్ తర్వాత మాత్రం అది మారిపోయింది. మేము కూడా అనుకున్నాం పుస్తకాలు వేసేటప్పుడు మా పబ్లిషర్లకు మరి లాస్ వస్తాయేమో, కొనరో ఇలాంటి భయాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని పుస్తకాలకి ఎక్కువ అమ్ముడుపోతాయి, కొన్నికి తక్కువ అమ్ముడుపోతాయి. అది సబ్జెక్ట్ బట్టి ఉంటుంది, మనం దాన్ని ఏం చెప్పలేం. కానీ ఒక పుస్తకం మాత్రం ఒక స్టార్డమ్ తెచ్చుకొని విపరీతంగా అమ్ముడుపోయిన రోజులు మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక ఎండమూరి గారి పుస్తకాలు అమ్మినట్లుగా, శ్రీశ్రీ గారి పుస్తకాలు అమ్మినట్లుగా ఇప్పటికీ కూడా అమెజాన్ లో చూస్తే హైయెస్ట్ స్టార్డమ్ దేనికి ఉంటుంది, ఎక్కువ పర్చేజ్ చేసేదంటే శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఉంటుంది ఇప్పటికీ కూడా. అందరూ కొంటారు, అది ఎంతమంది చదువుతారో తెలియదు. ఆ ట్రెండ్ మారిపోయి ఇన్స్టాగ్రామ్ లో పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి, కొత్త పుస్తకాలు ఏమొస్తున్నాయని వెతుక్కొని కొత్త రీడర్స్ వస్తున్నారు, నావెల్స్ విపరీతంగా కొంటున్నారు. చూసే ఉంటారు, బయట బోర్డు ఒకటి ఉంది పెద్ద హోర్డింగ్, అజు పబ్లికేషన్ వాళ్ళది, అమ్మడేరిలో కొన్ని పేజీలు. ఆ కవర్ పేజ్ కూడా నేనే గీసా యాక్చువల్ గా. సో నా కవర్ పేజ్ ఆ హోర్డింగ్ మీద ఎక్కడ కూడా ఆనందంగా అనిపిస్తుంది. అది 1,50,000 కాపీలు అమ్ముడుపోయింది. సో ఇంత హ్యూజ్ మార్కెట్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది. అంటే పాండమిక్ తర్వాత కొత్త జనరేషన్ యూత్ రావడం, అంటే వీళ్ళు డిగ్రీలు చదువుతున్న వాళ్ళు, అలా బీటెక్లు చదువుతున్న వాళ్ళు, అప్పుడే కంప్లీట్ చేసిన వాళ్ళు, వీళ్ళకి ప్రపంచాన్ని పుస్తకాల నుంచి ఎక్స్ప్లోర్ చేయాలనే కోరిక ఇప్పుడు మొదలైంది. వేరే ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నాయి, రీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇది ఒక సెక్టర్ నడుస్తుంటే ఇది కూడా సెక్టర్ డెవలప్ అవుతుంటాం, చాలా చాలా సంతోషకరం. ఇప్పుడు ఈ స్టాల్లో కూడా చూస్తే మేమందరం కొత్తగా పుస్తకాలు వేస్తున్న వాళ్ళమే. ఇప్పుడు నేనైతే 2వ పుస్తకం ఇది. ఈ పుస్తకం వీళ్ళు కొత్త పబ్లిషర్స్ ఝాన్సీ పబ్లికేషన్ కొత్తగా వచ్చేసారు, ఈ కవర్ కూడా నేనే చేశా. సో ఇట్లా. అలాగే పూరి, అది కూడా కొత్త పుస్తకమే, కొత్తగా వచ్చిన రైటర్. అందరూ ఈమె 2వ పుస్తకం ఇది. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా యంగ్స్టర్స్ వచ్చి రాసి ధైర్యంగా వేస్తున్నారంటే దాని అర్థం మార్కెట్ కూడా బాగుంది, బాగా పెరుగుతూ ఉంది. సో ఇది ఆశాజనకంగా ఉంది. ఇంకా బావాచి కథలు అయిపోయింది, బొంబాయి పొట్టేలు అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక నావెల్ రైటింగ్ లో ఉందండి. నిజానికి ఈ బుక్ ఫేర్ కి తెస్తే మళ్ళీ అంత క్లమ్జీగా ఉంటుందని తేలేదు. అది ఒక టైం ట్రావెల్ నావెల్ అయితే రాస్తూ ఉన్నాను. త్వరలో అదే 25 లో ఖచ్చితంగా వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. నిజానికి రెడ్ టీవీలో ఇది పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో నేను రెడ్ టీవీ ఫ్యామిలీ మెంబర్ ని, ఒక రకంగా అందరికి తెలిసిందే. అందులో ఎన్నో విశ్లేషణలు కూడా చేశాను. సో నేను ఈ రోజు కలవడం కూడా సంతోషంగా ఉంది, అలాగే మన కెమెరామెన్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.